హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. అండ్ చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ కి. మాక్సిమం ఒక 1 వీక్ అయితే వచ్చి ఉంటది. సో గైస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది చెప్పము, మీరే చూడండి. చిన్న ఈవెంట్ ఉంది గైస్, అందుకని HYD వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు వెళ్తున్నాం ఏందనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గైస్ ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇప్పుడు కోర్ట్ సర్కిల్ దగ్గర దాకా పోతున్నాం అనమాట. మేము పోయే వరకు ఒక 2 hours అట్లా టైం పడుతుంది. అండ్ 6 కి అక్కడ ఉండాలి. ఇట్లానే వేస్తాడు ఆయన, పట్టించుకోకుండా నన్ను పట్టించుకోండి. అండ్ డుగ్గుని మీరు మిస్ అవుతున్నారు నాకు తెలుసు. సో డుగ్గుని ఎందుకు తీసుకెళ్ళట్లే అంటే అక్కడ చిల్డ్రన్స్ అలవ్ లేదంట. సో అందుకే డుగ్గుని తీసుకెళ్ళట్లేదు. లేకపోతే అది లేకుండా మేము ఎందుకు వెళ్తాం చెప్పండి, నమ్మొచ్చా? సో డుగ్గుని మర్చిపోయినా చిల్డ్రన్స్ అలవ్ లేదని చెప్పారు కదా, మనం ఎట్లా పోతావు? ఇవే తగ్గించుకుంటే మంచిది, ఇవే బంద్ చేయాలి, ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పిన నేను. ఆయన నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు. రావు గారు తెలియదే ఉంది. ఈయన పెద్ద నీచుడు నన్ను అంటాడు. సో గైస్ ఇంకొకటి, లేకపోతే బ్లాగ్ అయితే బోర్ గానే ఉంటది. బట్ మేము ఉన్నాం కాబట్టి చూడండి, బ్లాగ్ ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే అవార్డు గురించి అందరు అడుగుతారు కదా, అది బ్లాగ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మాకు అవార్డు రాలేదు కాబట్టి పెట్టలేదు గైస్, అదే మ్యాజిక్. సో గైస్ ఇంకొకటి ఇలా కొత్త ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మాస్క్ పెట్టుకుని ఒక పాప ఉంది, అది అవుతుంది. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, ఫేస్ ఐడి తిప్పుకున్నారు ఇద్దరు. మాకు రీసెంట్ గా మా రీల్స్ చూస్తున్నారు కదా, చాలా మంది ఇట్లా యూట్యూబ్ లో కూడా కమెంట్ పెట్టారు, ఎవరు ఇట్లా వీడియోస్ తీస్తున్నారు బాగుంటుంది కదా అని అన్నారు. సో ఆ వీడియోస్ తీసే దిస్ గాయ్ అన్నమాట, ఈ గాయ్. సో మేము 4 members కలిసి వెళ్తున్నాం అనమాట. నాకేం కొనియాడట, షాపింగ్ తీసుకుపోతాడంటే. గాయస్ ఇగో నేను సెంటర్ ఫ్రూట్ తింటున్నా, ఓర్వలేకపోతాడు. ఎందుకంటే ఒక్కటే ఉంది ఇంట్లో, అది నేను గుంజుకొని టక్కన నోట్లేసుకున్నా, అది ఓర్వలేకపోతాడు. ఒక్కటి నాది పిక్చర్ గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం ఓర్వలేకపోతాను గైస్, గంతే. అది నేను కొనుక్కొని మాట్లాడు. సో గైస్ అక్కడిక్కడైతే తిరుగుతున్నాము, ఎటు తిరుగుతున్నాం మాకు అర్థం అయితే. స్టోరీ ఏంటంటే అక్కడ ఫుడ్ పెడతారట గైస్. వీళ్ళిద్దరు తినా అన్నారు. బ్రో తినా అన్నారా లేదా? వీళ్ళిద్దరు వీళ్ళలాగా మేము ఫుడ్ కోసం పోతలేము, మేము ఇద్దరం అఫీషియల్ గా అవుతున్నాం అని అంటారు. అక్కడికి వచ్చిన స్వీట్ కూడా ముట్టకండి. లేదు, నేను నిన్ననే చెప్పిన బ్రో, నేను తింటా అని చెప్పలే బ్రో, స్వీట్ తింటా అని చెప్పలే. నేను ఈ రోజు ఫాస్టింగ్. సో ఒక్క పొద్దు ఇడిచి ఇప్పుడే వెళ్తున్నాము. ఈవినింగ్ 12 వరకు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కాదు. స్వీట్స్ తినచ్చు, తినా అన్నప్పుడు ఏం తినద్దు. ఇప్పుడు నువ్వు తెలుగు మాట్లాడినా అట్లానా? ఈయనకు నా భాష అర్థం కాదంట. ఫాస్టింగ్ ఎప్పుడు తింటారు? ఫాస్టింగ్ నాతో పెట్టుకోకూడదు. గైస్ ఇగో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ 5 అన్నా 6 కన్నా ఒక పొద్దు ఇడతారా? ఏదైనా చెప్పు, అప్పుడే ఇప్పుడు ఈయన పొద్దున 10 తిన్నాడు. ఫోన్ దొరుకుతలేదు, ఫోన్ తీసి ఇప్పుడు చూపెట్టాడు. ఏం చూపెట్టావు? తినే టైం 12 అయింది గైస్. ఇగో యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ అసలు టిఫిన్ చేయొద్దు, ఇక లంచ్ చేసేసి డైరెక్ట్ స్టార్ట్ అవుదామన్న. 12 తిన్నది అరిగింది కూడా, కానీ 11 తిన్నాడు గైస్. కార్ డోర్ వేసుకోకుండా పోతాడు. పల్లెట్టుంది చెప్తావేంది ఇప్పుడు? కార్ డోర్ వల్లే అట. కృష్ణపట్నం మొన్న రెస్టారెంట్ పోలా బ్రో, మన తిల్లా ఎట్లా బ్రో? నమ్మావంటే కన్నాలు వేసుకొని బతకాల్సి వస్తుంది. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ అన్నా నేను. రిమైండ్ చేసుకొని చూడు, ఫాస్టింగ్ అన్నా నేను. 12కి పోదాం అనుకోని అట్లుంటది. ఈయన లేట్, డ్రైవర్ బాస్ లో ఉన్నాడు. ఇంట్లో లేట్ చేసి లాస్ట్ బ్రో ఎవరు లేట్ చేసి సంబంధం లేదు. నేను ఎందుకు లేట్ అక్క శ్రీరామ్ అవన్నీ పెట్టుకున్నా ఎట్లా టైం నేను నేచురల్ గా అయితే నేను ఏం పెట్టా, నా మీద బండాలు వేస్తారు నమ్మకండి. బండలు ఏదో బండలు ఏమో అన్నాగా, ఏంటి? రాళ్ళు, రప్పలు, చెట్లు, గుట్లు. ఇగో ట్రాఫిక్ కూడా మాకు లేట్ చేస్తాడు ఆ పేషెంట్. 12 అనుకున్నాం, 1:30 అయితే. నీ వాచ్ లో టైం అవుతుందని చెప్పా.
అది పోతా అట్లా పోతా దాన్ని నడుపుకో మరి పోతా బ్రో ఏముంది బ్రో కార్ డ్రైవింగ్ పోతాం కార్ డ్రైవింగ్ వచ్చిన బ్రో 500,000 ఇస్తా బ్రో దింపుతా హైదరాబాద్ అంటే ఆడతాడు పోదాం 10 రోజులైనా అంతే మంచిదే అవసరం అయితే బ్రో వీళ్ళు ఇట్లా అంటారు కానీ పైసలు మన దగ్గర ఉన్నాయి బ్రో మా ఇద్దరు దాంట్లో నా దగ్గర ఉన్నాయి ఇద్దరు అయ్యో బిడ్డ ఇటు చూపెట్టా నేను లైవ్ లో ఉంటా లేకుంటే బ్యాలెన్స్ చెక్ చేసుకో ఇప్పుడు కొట్టుకున్నట్టున్నావు ఇదంతా కాదు కానీ ఇగో వీడియో ఎండ్ వరకు ఇద్దరు తినా అన్నారు తింటారా లేదా ఇప్పుడు స్వీట్స్ తింటా అని చెప్పిన నేనైతే తినను ఫుడ్ తినను ఒకవేళ అక్కడ ఏం తినా అన్నారు కదా బ్రో ఏం తినా అని చెప్పలేదు స్నాక్స్ మాత్రమే తింటా ఫుడ్ రైస్ ఐటమ్ ఏం తినను మార్నింగ్ టిఫిన్ చేయలే కాబట్టి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ తీసుకొని తింటారు కదా అట్లా తింటా అని చెప్పి సరే మీ ఇద్దరు ఒక పార్టీ మేము ఇద్దరు ఒక పార్టీ అన్నప్పుడు ఇద్దరు తినద్దు ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అక్క అసలు ఆడ జోక్ ఏం కావాలంటే ఆడ ఫుడ్ పెట్టాడు దూరంగా ఉంటది నేను మనసులో అదే అనుకుంటాను చిన్నగా ఫుడ్ పెట్టకుండా కాదు వీడియో ఇష్టం అందరూ ఫుడ్ కోసమే పోతారు ఫుడ్ బాగుంటాడా ఎందుకనే పోతాను కాదు బ్రో కాదు గైస్ లాస్ట్ టైం ఫుడ్ అయితే ఉండే కానీ నేనైతే ఎక్కువ తినలేదు ఈసారి పట్టుకొని ఉంటాను బ్రో గట్టిగా నచ్చింది చెప్పడం వల్ల అక్క బాగా ఎక్సైట్మెంట్ ఫుడ్ లేకపోయినా ఇప్పుడు బయట మెఫీలు మేము ఎట్లా పోయేదారిలో 10 సార్లు తీసుకుంటున్నాం దగ్గరికి వచ్చేసినాం దాదాపు ఇంకొక 2.5 hours అవుతుంది అయిపోయినట్టే అక్కడికి పోయినాక ఎవరైనా టైం అడగాలి ఎక్స్క్యూజ్ మీ టైం ఎంత మీకు ఎంత కావాలని అంట వాచ్లే చెప్పాలి మీకు ఎంత కావాలి ఫస్ట్ మీకు ఎంత కావాలి ఇప్పుడు ఎంత అవుతుందని అడుగుతారు వాళ్ళు ఇప్పుడే మీకు ఎంత కావాలి ఫస్ట్ మీకు ఎంత కావాలో అంత చెప్తారు పని చేస్తలేని ఖచ్చితంగా ఎవ్వరి దగ్గర నిద్ర తీయకపోతే ఇప్పుడు సరే అరే ఎప్పుడే డెడ్ అయిపోయింది ఇక్కడ కార్ లో కూడా ప్రైవసీ లేదు స్నాప్లు తీయడానికి తీసుకొని ఇస్తలేదు మరి క్యాబిన్ కట్టిండ కార్ లోటి స్నాప్ తీసుకొని ఇస్తలేడు కరెక్ట్ గా అయినా తీస్తే మాత్రం మంచి ఇట్లా స్టిల్ ఇస్తాడు డ్రైవింగ్ చేసేటప్పుడు అదే నేను దిగితే కావాలని ఇట్లా సడన్ బ్రేక్ వేసి ఎత్తేసి బ్లర్ స్టార్ట్ చేస్తాడు ఓ 2 సార్లు అట్లా వేసినాక కోపం వచ్చి నేనే సైలెంట్ గా ఉంటా సో నేను స్నాప్లు పెట్టద్దని ఫైనల్ గా అట్లా వేస్తాడు అనమాట వాళ్ళు పాపం ఎంతగానో వరుతారు ఇంకా ఓవర్ హైదరాబాద్ అనుకుంటారు కదా మీరు వీడియో చూసినంత తొందరగా కాదు కదా గైస్ జర్నీ ఇంకా టైం పడుతుంది అది స్టోరీ మా వన్ డే జర్నీ మొత్తం ఒక 5-10 నిమిషాలలో చూపిస్తాం మీకోసం త్యాగం గొప్ప త్యాగం ఇక్కడ భగవద్గీత పెట్టుకొని వింటాను అని అనుకోకండి పాటలు పెట్టేప్పుడు ఫస్ట్ అదే వస్తుంది ఇప్పుడు వేరే సాంగ్ పెట్టబోతున్నాం అనమాట పాటలు వింటున్నాం గైస్ బాయ్ ఇది నాదే గైస్ ముక్కు పుల్ల చెవికి పెట్టుకున్నాడు ఆ నా ముక్కు పుల్ల అది పోనీ అని త్యాగం చేసిన అది నా ప్రేమ ఓకే చేతులలో కనిపించింది ఓకే కొనుక్కున్నాం గాయస్ తింటాను అంకల్ తినద్దు మంచిగా దగ్గులు ఎత్తుంది అందుకే కారపొడి వేసుకొని తింటాను ఇల్లు ఇట్లా నేను వీడియో ఆపేదాకా తినాను అన్నట్టు నాకు ఒకటి ఇచ్చారు సో గైస్ ఇక్కడైతే ఇప్పుడు కాఫీ నేనైతే కాఫీ తాగుదాను ఆయన నేను చాయ్ తాగుతా గైస్ ఇగో తాగే తొక్కలో చాయ్కి పైనకి ఎక్కి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ పోయినసారి లాగా టైర్ పంచర్ కాకుండా ఉంటే చాలు గైస్ మాకు మాలుకై పుష్టిగా తిని కింది దిగే వరకు టైర్ పంచర్ అయింది సెల్లర్లా ఈసారి అట్లాంటి ఏమన్నా అయితే మాత్రం అక్కనే రిపేర్ చేసి టైర్ ఉంది 2 టైర్లు అయితే లేదు ఇక నేనేం లేదు నేను బస్ ఎక్కుతా నా ఆధార్ కార్డ్ ఫోటో ఉన్నది బస్ ఎక్కుతా ఫ్రీ బస్ నాకు ఇంతవరకు ఫ్రీ బస్ ఎక్కలేదు ఇప్పుడు ఎక్కుతా ఫోటో ఇప్పుడు ఎక్కనియరా సో గైస్ స్టిచ్ ఎందుకో బాగా టెన్షన్ పడి రంది పడతాడు ఇప్పుడు మనం వీడియో ఇస్తానా అని ఇటు కొంచెం చిన్న స్టిల్ ఇచ్చిండు అనమాట హీరో లెక్క మోడల్ సో గైస్ మేము గంట ముందు రీచ్ అయినా ఏం చేయాలి అర్థం కాక మేము పోయినసారి అవార్డ్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఎంత అంటే 9కి అయిపోతుంది అది సారీ 10కి అయిపోతుంది 6కి రావాలి అయితే మేము 9:30కి వచ్చినాము హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అనగా అందుకని చెప్పి సార్ ముందు జాగ్రత్తకు ముందు వెళ్తే గంట ముందు వచ్చినాం గైస్ ఏం తింటారు మరి పానీపూరి ఏమైనా తింటారా మనకి ఏడి మీద తిండి ఉండాలి ఫస్ట్ ఏమైనా తినేటి దొరుకుతుంది తిందామా అని చూస్తాను ముంగడు జొమాటో పోతాడు ఎవరైనా ఆర్డర్ ఏదైనా దుబ్బిద్దామా పైన దుబ్బులైతే సెల్లర్ లా కార్ పార్క్ చేస్తున్నాం ఇప్పుడే ఇంకా అంగడి ఉన్నది అనమాట ఇది గుర్తుంచుకోవాలి B3-220 ఆపోజిట్ ఇంకా మేము లేట్ వచ్చినాం అన్నట్టు ఎప్పుడైనా మనం లేట్ గానే వస్తాం ఏమంటారు సో మొత్తానికి అయితే వచ్చేసినాం పైకి వెళ్తున్నాం చూద్దాం ఇక వీళ్ళిద్దరు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడే రీచ్ అయినాము చిన్న స్నాక్స్ తిన్నాం సమోసా శాండ్విచ్ అట్లా తిన్నాం అనమాట అన్ను మాత్రం ఇక్కడ కూడా మాస్క్ తీయట్లేదు ఇప్పుడే కాఫీ తాగాం అనుకుంటాను
So what you see on the screen is a live threading opportunity. So if you post something with what కొడుతున్నా క్లాచ్ ఇక్కడ చాలా మంది బ్రిటానియన్ గిఫ్ట్స్ కోసం వచ్చారని తెలుసు. ఓకే స్టార్ట్ చేసే ముందు ఇందాక యానిమేషన్ చెప్పినట్టు థ్రెడ్స్ వి ఆర్ హియర్ టు ప్రమోట్ థ్రెడ్స్. సో థ్రెడ్ యాప్ ని కూడా యాక్టివ్ గా చేస్తున్నారు మీరు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అక్కడ థ్రోన్ ఉంది. సో వి రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు కానీ గ్యాప్ దొరికినప్పుడు కానీ ఒక పిక్చర్ తీసుకోండి. #థ్రెడ్స్ థ్రోన్ అని చెప్పేసి థ్రెడ్స్ లో దాన్ని ప్రమోట్ చేయండి. జస్ట్ అవుట్. థ్యాంక్ యూ. మామూలుగా ఉంటుంది. నేను నా కళ్ళ అన్ని వైపులు ఇస్తున్నాను. ఇన్స్టా థ్రెడ్ థ్రెడ్ ఇన్స్టా థ్రెడ్ 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 థ్రెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫుడ్ అయితే బాగుంది. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఇప్పుడు తినబోతున్నాం. బ్రో తినా అన్నాడు. బ్రో తింటా. నేను తినా అని చెప్పలేదు. స్నాక్స్ లెక్క ఇందాక ఇది గుర్తు చేయమన్నాను. ఏంటిది? ఇప్పుడు ఇద్దరు తినద్దు. ఉంది పాస్తా జస్ట్ ఫ్రూట్స్. ఎవరో తినా అని ఎవరు చెప్పారు? నేను తినా అని చెప్పాను. బ్రో చెప్పు బ్రో. బ్రో ఇప్పుడు ఎట్లయితే సరే బ్రో చెప్పు బ్రో. ఎట్లయితే అట్లా చెప్పు బ్రో. డెజర్ట్స్ అన్నా బ్రో. ఇదేంటి డెజర్ట్? ఆయన ఎందుకు అన్నం ఎందుకు తినా అన్నాడంటే ఫాస్టింగ్ కాబట్టి. అన్నం తినా. అరే నేను స్టార్టర్స్ తింటా అని చెప్పాను. చపాతి అదంతా కాదు బ్రో. తినా అన్నాడు. ఇగో ప్లేట్ చూడండి. అంతే అయిపోయింది. తినకపోతే బయట వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి బయట దొరుకుతాను అన్ని చెప్పిరా. సో ఇప్పుడు తినడం అయిపోయింది. డ్రింక్స్ ఏం తాగుదామని చెప్తాడు బ్రో. చిన్న మంద అవుతా అంటారు. అట్ ద సేమ్ టైం ఒక న్యూ వరల్డ్ చూసాను. యాక్చువల్లీ ఏంటంటే అంతవరకు ఫోన్స్ టీవీస్ అలవాటు అయిపోయింది నేను. సడన్గా అక్కడికి వెళ్ళాక 70 days నో ఫోన్స్ నో కమ్యూనికేషన్స్ ఏం లేదు. సో అదొక అంటే అలాగో బతకచ్చు అని చెప్పి తెలిసింది నాకు. జస్ట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఇక్కడ వాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ లో నీకు వాళ్ళ కాంటెంట్ ప్రకారం లేకపోతే వాళ్ళ పర్సనాలిటీ ప్రకారం ఎవరికి బిగ్ బాస్ సీజన్స్ 9కి వెళ్ళే ఇది ఉంది, 9కి వెళ్తే బాగుంటుంది అంటే కనుక హూ ఇస్ దట్ వన్ ఇన్ఫ్లుయెన్సర్? పైనకి రాస్తాం. ఎత్తుకోను మరి ఎత్తుకుంటూ పైన రాస్తాం. సో గాయస్ మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుండాలని చెప్పేసి అక్కడ మా ఇద్దరు నేమ్స్ ఇంకా డుగ్గు నేమ్ అయితే రాశాను అనమాట. ఇది ఆఫీస్ ముందు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్ లో ఒక థ్రోన్ ఉంది చూసారు కదా, థ్రెడ్స్ థ్రోన్ అని చెప్పేసి. అది ఇవి 3 కంపెనీస్ ఉన్నాయంట. అది ఒకటి HYD లో ఉంటే దీంట్లో మాత్రమే పెట్టారంట ఆ థ్రెడ్స్ థ్రోన్ అనేది, ఇంకెక్కడ లేదు. సో వీలైనంత దాంట్లో పిక్చర్స్ తీసుకోండి అని చెప్పారు. సో ఫొటోస్ ఇంకా రీల్స్ అట్లా తీసుకున్నాం అనమాట థ్రెడ్స్ థ్రోన్ పైన. సో గాయస్ ఇక్కడికి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారనమాట. సో లాస్ట్ లో ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నాం అందరం కలిసి. సో ఇందులో కొంతమంది అయితే మాకు ఫస్టే తెలుసు, ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో అక్కడ కొన్ని గేమ్స్ పెట్టారు. దాంట్లో విన్ అయితే ఇట్లా బాటిల్స్ టీషర్ట్స్ అట్లున్నాయని మనకు తెలియదు కదా. సో లాస్ట్ లో అందరికి ఇచ్చారనమాట. అది తీసుకుని వచ్చినాం ఇప్పుడే. ఫుడ్ అయితే అదిరిపోయింది. ఎక్కువ తినలేకపోయినాం, కొంచెమే తిన్నాం. అన్ని ఐటమ్స్ చూసేసరికి ఎక్కువ తినలేకపోయినాం అనమాట. ఏది తినాలి అర్థం కాక కొంచెమే తిన్నాం. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడికంటే చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఎట్లా ఉంటది చూద్దాం. నైట్ ఎప్పుడు రాలేదు, చార్మినార్ దగ్గర పోలేదు కదా, చూద్దామని అనిపించింది. ఒకవేళ ఉంటే అక్కడికి వెళ్ళి పాయింట్ కానీ ఏమన్నా షాపింగ్ చేద్దామని. మంచిగా ఉంటాయి కదా అక్కడ, అందుకని చెప్పి హియర్ రింగ్స్ అట్లా ఏమన్నా. సో అందుకే ఇప్పుడు పోతున్నాం అనమాట. సో కంటిన్యూ చేద్దాం వెళ్ళేటప్పుడు. సో గాయస్ ఇక వచ్చినాం చార్మినార్ అట. సో గాయస్ చార్మినార్ అయితే వచ్చినాం. కరీంనగర్ అంటున్నా, బట్ ఇక్కడ అయిపోయింది, వెళ్ళబడుతున్నారు. సో ఇదే అన్నమాట క్లోజింగ్ టైము, వెళ్ళిపోమంటున్నారు. బట్ మేము ఇప్పుడే వచ్చినాము, మేము వెళ్ళామని చెప్పినాం. సో అది ఇదే. హాయ్ సో గాయస్ అక్కడ మాకు గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పినాం కదా, 2 సంచులు ఇచ్చిళ్ళు, థ్రెడ్స్ అని ఉంటుంది దాని మీద బ్లాక్ కలర్. మేము ఇద్దరం వెళ్ళినాం కాబట్టి ఇద్దరికి 2 ఇచ్చారు అనమాట. అది లోపల పెట్టేసినాం. దీంట్లో బాబుల్స్ వచ్చినాయి. ఒక్కొక్క సంచిలో ఇదొకటి ఉంది.
ఇదొకటి ఉందన్నమాట. ఆ సంచి లోపల పెట్టేసుకున్నాం. ఇందులోనేమో గాగుల్స్ వచ్చినాయి. మనకు ఆత్రం ఆగలేదు, అక్కడనే ఓపెన్ చేసి చూసినాం అన్నట్టు కార్లో. సో అది వీడియో రికార్డ్ చేయలే. ఏముంది అని అందరు అడుగుతారు కదా, అందుకే చూపిస్తాను. ఇవి ఇట్లా స్పెట్స్ ఉన్నాయి, 2 సేమ్ స్పెట్సే, సేమ్ కలర్. దీని మీద ఇట్లా మెటా అని రాసింది గైస్. ఇక్కడ ఇంకేమో ఉంది, అర్బన్ గేర్ అనే ఉంది. ఇట్లా పెట్టుకుంటే మంచి లేదు. అండ్ ఇది వచ్చేసి క్లాక్ వచ్చింది, డిజిటల్ క్లాక్. అది ఇట్లా సెల్స్ వేయాలి, సెల్స్ ఎత్తే నడుస్తుంది. ఇట్లా మెటా అని ఉన్నది దానిపైన కూడా. ఈ 2 సేమ్ క్లాక్స్, కాకపోతే ఒకటేమో వైట్ కలర్ వచ్చింది, వైట్ అండ్ బ్లాక్. ఒకటేమో ఎల్లో ఉన్న బ్లాక్ వచ్చింది. ఇది అన్నమాట. ఇది గైస్ వెనకాల ఒక సెల్స్ ఉంటాయి, సెల్స్ ఇచ్చుకొని వేసుకుంటే ఇది వర్క్ అవుతుంది. ఎట్లా అంటే ఇది పిఎం ఏఎం, ఇది అవర్స్ మినిట్స్ అట్లా ఇట్లా టర్న్ అయ్యి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ ఇదే తిరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది, ఇది ఆన్ ఆఫ్ అన్నట్టు, ఇది ఆన్ ఇది ఆఫ్. ఇక్కడ సెల్స్ వేసుకోవాలి. ఇదే గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా అది సేమే, కాకపోతే ఇదంతా బ్లాక్ వచ్చి ఈ వైట్ వచ్చిన దగ్గర ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఈ 2 గిఫ్ట్స్ ఇచ్చింది గైస్ అంతే. సో వీడియో చూసిరు కదా, అసలు అక్కడ ఈవెంట్ ఏంటిదో కొంతమందికి అర్థం కాలేదు కావచ్చు. అది బిగ్ బాస్ వాచ్ పార్టీ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అది అందరం కలిసి చూడడం అనమాట. దాంతోపాటు కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. ఇంకోటి మెయిన్ మోటో ఏంటంటే దాంట్లో థ్రెడ్స్ అనే యాప్ ఉంది కదా మనకి, సో యాప్ని డెవలప్ చేస్తున్నారు అనమాట మెటా వాళ్ళు. సో దానికోసమే చిన్న ఈవెంట్ కండక్ట్ చేసి, సో ఫర్దర్గా థ్రెడ్స్ ఎట్లా యూజ్ చేయాలి, మనం దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అన్నట్టుగా చిన్నగా చెప్పారు అనమాట. సో అందుకని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ చేసి పిలిచారు అక్కడికి. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసారు. తినేసి వచ్చేసినాం, అది స్టోరీ అయిపోయింది. చిన్న గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. లాస్ట్ లో అందరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అనమాట. సో అక్కడికి పిల్లలు అయితే ఎవరు రాలేదు, మీరు కూడా చూసారు కదా, పిల్లలు ఎలా లేదని చెప్పి డొగ్గుని తీసుకెళ్ళాలి అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద కమెంట్ చేయండి. బాయ్.